How to use antibiotic drops and when does they become resistant? Hi, I'm Dr. Pregna Palgani from Palgani Eye Hospital, Vijayawada. ఈ రోజు నేను మీకు కంటిలో వేసుకునే యాంటీబయాటిక్ డ్రాప్స్ అండ్ వాటి రెసిస్టెన్స్ గురించి మాట్లాడతాను. కామన్ గా మనలో చాలా మంది కన్ను రెడ్ గా గానీ లేదా ఇచ్చిగా గానీ అవ్వగానే దగ్గరలో ఉన్న ఏదైనా ఫార్మసీ నుండి లేదా తెలిసిన వాళ్ళు ఇచ్చిన ఏదైనా యాంటీబయాటిక్ డ్రాప్స్ గానీ యూజ్ చేస్తాం. ఇలా యాంటీబయాటిక్స్ ఎలా పడితే అలా వాడటం వల్ల ఐ ఇన్ఫెక్షన్స్ ఇది వరకు 1-2 days లో హీల్ అయ్యేది ఇప్పుడు మోర్ సివియర్, హార్డర్ టు ట్రీట్, అలానే రెసిస్టెంట్ టు మల్టిపుల్ డ్రగ్స్ గా మారుతుంది. సో ఈ యాంటీబయాటిక్ డ్రాప్స్ రెసిస్టెన్స్ కి రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి సెల్ఫ్ మెడికేషన్, సెకండ్ వచ్చేసి ఓల్డర్ డ్రాప్స్ ని యూజ్ చేయటం, థర్డ్ వచ్చేమో ఇన్కంప్లీట్ కోర్స్ యూజ్ చేయటం, అలానే యాంటీబ్యాక్టీరియల్ డ్రాప్స్ ఫర్ నాన్ యాంటీబ్యాక్టీరియల్ కాజెస్ కి యూజ్ చేయటం. For more such videos, please do follow us.